ప్రియ సోదరి సోదరా, ఈరోజు ప్రశ్న ఏంటంటే మనలో చాలామందికి జీవిత పరమార్థం ఏంటో తెలియదు. వి థింక్ దట్ వీఆర్ బార్న్ ఫర్ అవర్ సెల్స్. కానీ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనంలో చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తున్న సత్యం ఏం తెలుసా? ఎవడును తన కోసము బ్రతకడు, ఎవడును తన కోసము చనిపోడు. మరి ఎవరి కొరకు? మొట్టమొదటిగా విజన్ క్లారిటీ ఉంటే ప్రొవిజన్ అండ్ ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ మనకు స్పష్టత అర్థమవుతుంది. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. దయచేసి ఈ మాట మర్చిపోదు. మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నామండి? ప్రభు కోసం బ్రతుకుతాం. చనిపోయేది ఎవరి కొరకు? చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను, దయచేసి ఈ మాట, బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. ఈ స్పష్టత తెలియకపోతే నేను నా వాడిని అనుకున్న ప్రతిసారి నీ తీర్మానాలు పొరపాటే జరుగుతాయి. అవి నీ నిత్యత్వాన్ని ఏం చేస్తాయి? భంగపరుస్తాయి.